ప్రైజ్‌కెళ్ళాలి సిస్టర్. అందరికి ప్రైజ్‌కెళ్ళాలి. సిస్టర్ మా ఇంట్లో లోపల ఒక్కొక్కటి ప్రాబ్లమ్ గానే ఉంది సిస్టర్. అంటే బెడ్‌రూమ్ కిటికీలు దాంట్లో కొంచెం ఇరిగిపోయింది టైల్స్. ఒక్కొక్కటి బాత్రూమ్ డోరు అది ఇది అని ఈ మంత్ జూన్ స్టార్ట్ అయ్యి మన ఊర్లోనే వచ్చినప్పటి నుంచే చాలా ఇబ్బందిగా ఉంది సిస్టర్ ఇంట్లో పని. బయట పెయింటింగ్, రెనోవేషన్ పని జరుగుతుంది సిస్టర్ బయట అపార్ట్మెంట్ మొత్తం. ఇంటి లోపలనే మనకి ఒక్కొక్కటి అంటే మన కిటికీలు కొంచెం ప్రాబ్లమ్ అయింది. మరి ఒకరోజు బెడ్రూమ్ డోరు ఈ వెనకాల ఉంది సిస్టర్. ఈ డోర్ మొత్తం ఫుల్ స్క్రూ ఓపెన్ అయ్యి నా పైనే వచ్చేసింది సిస్టర్. నేను పట్టుకుంటాను ఒకరోజు మరి. ఆ తర్వాత నేను చాలా మా ఆయనతో చెప్తున్నా కానీ ఆయన ఏమి చూసుకోలేదు. ఓనర్ దగ్గర చెప్తాము, ఏజెంట్ వాళ్ళ దగ్గర చెప్తామని ఇద్దరి దగ్గర చెప్పాము. వాళ్ళు అసలు రెస్పాన్స్ చేయలేదు. అది నాకు చాలా బాధలాగింది. దేవుడితో మాట్లాడి ఒకరిచ్చి ప్రార్థన చేసి ఏదో నా ఇంటి లోపల ఏం జరుగుతుంది దానివల్ల బాగా మెంటల్ ప్రెషర్, టెన్షన్ అవుతుంది. అంటే బాగా దానివల్ల డిస్టర్బెన్స్ కూడా అవుతుంది ఇంత పని చేసినప్పుడు. మరి పిల్లలు ఒకళ్ళు ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు డోర్ వాళ్ళ మీద పడిపోయింటే ఏం చెయ్యాలి? నా మీద ఒక రోజు పడిపోయింది సిస్టర్ బెడ్రూమ్ డోర్. ఆ స్క్రూస్ అన్ని ఈ కీరా అని చెప్తారు సిస్టర్. వుడ్లో మొత్తం మొత్తం ఓపెన్ అయింది సిస్టర్ ఈ డోర్, బెడ్రూమ్ డోర్ వెనకాలలో. చాలా హెవీ డోర్స్. అది ఒక్క 2 స్క్రూలోనే ఉంది అని కింద వచ్చేసింది ఆ స్క్రూ మొత్తం. మరి ఒక రోజు నేను వెనకాల చేస్తా అని పట్టుకొని చేశాను. నాకు మొత్తం నా మీద పడిపోయింది. నేను పట్టుకుంటాను. ఎక్కువ పడట్లేదులే కానీ కొంచెం నీస్‌లోనే తగిలింది. ఆ రోజు చాలా బాధపడి మా ఆయనతో చెప్పాను. ఆయన సరిగ్గా రెస్పాండ్ చేయలేదు. అడుగు వీళ్ళ దగ్గర అడుగు, వాళ్ళ దగ్గర అడుగు. ఓనర్‌కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేయలేదు. మరి దేవుడితోనే ప్రార్థన చేసి నాకు ఏదైనా ఈ అన్ని పని మంచిగా జరిగిపోవాలి దేవా అని ప్రార్థన చేసుకున్నాం. దానికి ఎంత డబ్బులు వచ్చినా ఓనర్ వాళ్ళు చేస్తూ ఉంటారంటే వాళ్ళు అసలు ఏం చేయలేదు. మరి దేవుడితో మాట్లాడుతూ నిన్న ఒక్క రోజునే అన్ని పని అయిపోయింది. నా పని అమ్మాయి తీసుకొచ్చింది ఒక కార్పెంటరు. మండే లోపల వచ్చి చూసి వెళ్ళారు. ట్యూస్డేనే వాళ్ళు వచ్చి మార్నింగ్ 10 o'clock వచ్చారు. 12:30కి అన్ని పని అయిపోయింది. ఇక్కడ టైల్స్ వేశారు, డోర్స్ అన్ని అయిపోయింది. నాకు నిన్న మధ్యాహ్నం చెప్తామంటే ప్రేయర్ లేట్ అయిందని చెప్పలేదు. చాలా సంతోషం అనిపించింది. అసలు మనుషులతో ఎంత చెప్పినా దేవుడు నాకు పంపించారు. ఒక మంచి ఆయన. డబ్బు కూడా అన్ని పనికి తక్కువే వచ్చింది సిస్టర్. బయట వాళ్ళు పిలిచినా కూడా ఈ డోర్ ఒక్కటికే బాగా ఎక్కువ అడిగారులే కానీ అన్ని పని చేసి ఇచ్చారు. 2-3 రూమ్లు ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఇచ్చారు బాగానే. దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Maybe that is the only angel, who knows? God has sent మీ మొర ఆలకించి దేవతకు ఏంజెల్ పంపించారు. పిల్లలతో ఉన్నారు, చాలా మంది పిల్లలతో ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు, నాటి పిల్లలు. దేవాదుడు కార్యం చేస్తారు. ఎప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్. దేవాదుడు ఎప్పుడు అవమానపరచ